హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈరోజు మనం బోట్ నెక్ స్టిచ్చింగ్ చూద్దామండి. కటింగ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఉన్న వీడియోలో చూసాము. ఎవరైనా వీడియో మిస్ అయినట్లయితే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం దీని స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా ఒరిజినల్ పీస్ని రైట్ సైడ్ని పైకి వేసుకోవాలి. దాని పైన లైనింగ్ని నీట్గా సర్దుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఎవరు స్కిప్ చేయొద్దండి, వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ విధంగా సరిగా వేసుకొని సమంగా వేసుకొని అడుగు వైపున బక్రం పీస్ని పెట్టుకోవాలండి. అప్పుడు మనకు సర్కిల్ నీట్గా వస్తుంది. పేపర్ కాన్వాస్ అని పెట్టుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి బక్రం మాత్రమే ఉంది, అందుకోసం బక్రంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఒక పాదం వరుస ఖచ్చితంగా వంకర పోకుండా నీట్గా వచ్చేలాగా ఒక పాదం వరుస పడేలాగా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చక్కగా నీట్గా తిప్పుకోవాలండి. సూదిని దించి ఇట్లా చుట్టూ తిప్పుకొని అప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే కొన దగ్గర కూడా నీట్గా వస్తుందండి. తిప్పుకుంటూ ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలి. సర్కిల్ దగ్గర నీట్గా వేయాలండి. ఈ విధంగా పాదం వరుస మాత్రమే పడేలాగా చూసుకుంటూ రావాలి, లేదంటే సర్కిల్ నీట్గా రాదండి. ఈ కొన దగ్గర సూదిని దించుకొని కొన సమంగా రాకపోతే సర్కిల్ కూడా నీట్గా ఉండదండి. అందుకని కొన దగ్గర కూడా జాగ్రత్తగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ నెక్ వరకు కట్ చేసుకుందాము. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వలన ఫ్రీగా మూవ్ అవుతుంది వెనక్కి. ఈ విధంగా మనం క్లాత్ని తిప్పడానికి వీలు కుదురుతుంది. ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకొని ఒరిజినల్ని పైకి వచ్చేలాగా మడుచుకోవాలి. ఇది బక్రం కాబట్టి స్టిఫ్గా ఉండిందండి. పేపర్ కాన్వాస్ అయితే ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ విధంగా పై కుట్లు వేసుకుందాము. సర్దుకుంటూ నీట్గా తీసుకుని రండి. కొన పూర్తిగా రాకపోతే కత్తెరతో ఈ విధంగా కొనను శుభ్రంగా నీట్గా చేసుకొని ఈ విధంగా పైకుట్టు వేసుకుందాము. ఇప్పుడు చుట్టూ మొత్తం లైనింగ్ని అంతా ఒరిజినల్కి అటాచ్ చేసుకుందాము. వీడియో లెంతీ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని శుభ్రంగా నీట్గా కట్ చేసుకుందాము. ఈ అంచు ఉన్న ఈ 2 పీస్ తీసుకొని నడుముకి అటాచ్ చేద్దాము. పై కుట్లు వేస్తున్నాము. పైన ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కటింగ్ చేద్దామండి. ముందుగానే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం నేను కటింగ్లో వీటిని కట్ చేయలేదు. ఫస్ట్ ఇటువైపునున్న ఈ మనం డ్రాయింగ్ గీసుకున్నాం కదా, రెండో వైపున ఉన్న పీసుకు కూడా అది పడేలాగా ఈ విధంగా ఒకదానికొకటి సరి చేసుకొని పెట్టుకుంటే ఇట్లా డ్రాయింగ్ దానికి కూడా పడుతుంది. అప్పుడు మీరు కుట్టే స్టిచ్ పక్కకు పోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకుని ఎలాగైతే డ్రాయింగ్ గీసామో అదే విధంగా కొంచెం ఖర్చు ఉండేలాగా చూసుకొని
చివరిగా స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం ఒరిజినల్స్ అంతా అటాచ్ చేస్తున్నామండి. ఈ విధంగా అటాచ్ చేసాము. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఎంతవరకు అయితే మనం డ్రాయింగ్ వేసుకున్నామో అంతవరకు కట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టడం వలన మనకు ఎటు వేసాము, ఒరిజినల్ సెట్ వేసాము అని వెతుక్కునే పని లేకుండా పని కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా సర్చ్ చేసుకొని ఇప్పుడు వేస్ట్ని, చుట్టూరు ఉన్న వేస్ట్ని తీసేసాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. రెండవ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండవ పార్ట్ని కూడా నేను రెడీ చేశానండి. ఇప్పుడు వీటికి కింద పట్టీ వేసుకుందాము. వీటికి షేప్ పట్టీ ఉంటుంది కదండి, అందువలన ఇది ఇలా వేస్తాము. పై స్టిచ్ వేసుకొని దీన్ని లోపలికి మడుచుకోవాలి. దీన్ని కూడా అలా వేసుకొని పైన స్టిచ్ వేసుకొని ఎంతవరకు అయితే వేసామో అంతవరకు లోపలికి నీట్గా మడత పెట్టుకుంటూ స్టిఫ్గా ఒక స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వేస్తున్నామండి. కాజా పట్టీ వేస్తున్నప్పుడు ఏ వైపు ఉన్న పార్ట్కి వేస్తున్నామో చెక్ చేసుకొని జాగ్రత్తగా వేయండి, లేదంటే ఒక్కొక్కసారి రివర్స్లో పడుతూ ఉంటుంది. ఇది ఉక్స్ పట్టీ. నీట్గా మడుచుకొని ఉక్స్ పట్టీకి స్టిచ్ వేద్దాము. ఈ విధంగా వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేద్దాము. పక్కనే వచ్చేలాగా డబల్ స్టిచ్ వేస్తే ఆ మధ్యలో మనకు కాజాలు వస్తాయి. అలాగే ఉక్స్ పట్టీ కూడా అదే విధంగా వేద్దాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి వాళ్ళు షేప్ ఎక్కువగా పెట్టద్దు అని చెప్పారని నేను వేయలేదు దీనికి. ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనం షేప్ మామూలుగా కుట్టుకుంటున్న బ్లౌజ్కి ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ ఇక్కడ వేస్తాము. మామూలు బ్లౌజ్కి ఎట్లా వేస్తామో అలాగే ఈ బ్లౌజ్కి కూడా వేయాలి, కానీ ఈ బ్లౌజ్కి నేను ఇప్పుడు వేయడం లేదు. అది చిన్న పాప బ్లౌజ్ కాబట్టి వద్దని చెప్పారు, ఎక్కువ షేప్ రావద్దని చెప్పారు. అందుకోసం నేను ఆ స్టిచ్ వేయలేదు. ఈ విధంగా ఉక్స్ పట్టీ కూడా సిద్ధం చేసుకున్నామండి. ఈ విధంగా రెండు సిద్ధమయ్యాయి. బ్యాక్ పార్ట్కి మనం పీస్ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ వేసుకోవాలి. నెక్ పీస్ కోసం క్రాస్గా ఉన్న పీస్ని మనం తీసుకుందాం. ఇది క్రాస్ పీస్ అండి. ఇది ఉక్స్ పట్టీ. ఉక్స్ పట్టీకి ఈ వైపుని పెట్టుకొని మామూలుగా నార్మల్గా మనం ఎలా మామూలు బ్లౌజ్కి ఎలా వేస్తామో అదే విధంగా నెక్ పీస్ వేద్దాము. ఈ విధంగా మడుచుకుని దానిపైన స్టిచ్ తీసినట్లయితే అంచు దగ్గర నీట్గా వస్తుందండి. ఖర్చు కనిపించకుండా లోడింగ్ వెళ్ళిపోతుంది. దీన్ని చిన్న గాడిలాగా చిన్న టాకాలు పెట్టుకుందాం. దీనివలన ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. అందుకోసం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నది హెమ్మింగ్ పట్టీ అన్నమాట అండి. ఈ విధంగా నీట్గా మడుచుకుంటూ ఈ విధంగా ఉక్స్ పట్టీని హెమ్మింగ్ పట్టీని సిద్ధం చేసుకున్నాము. ఇదే విధంగా ఈ విధంగా మడిచి పెట్టుకొని మనం జాయింట్ వేస్తాము. ఇలా హెమ్మింగ్ చేయిస్తామండి.
అప్పుడు చూడడానికి నీట్గా వస్తుంది. అదేవిధంగా రెండవ పార్ట్కి కూడా వేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్కి అటాచ్ చేద్దామండి. హెమ్మింగ్ పట్టీ ఏదైతే వేసామో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సమంగా పెట్టుకొని భుజాల దగ్గర జాయింట్ వేద్దాము. ఈ విధంగా రెండు వైపులా వేసి భుజం దగ్గర ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, లేదంటే త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంది. హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ని ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి, ఒరిజినల్ రైట్ సైడ్ని వేసుకోవాలండి. పైన లైనింగ్ పెట్టి దాన్ని తిరగవేసాను, లోపల వైపుకి తిరగవేసుకొని పైన స్టిచ్ వేసాను. డబల్ స్టిచ్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం లైనింగ్ని ఒరిజినల్కి అటాచ్ చేస్తున్నాను. ఇదే విధంగా రెండో వైపు కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకొని ఈ విధంగా ఇది రెండు వైపులా నేను సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు దీనికి లోతు తీయాలండి. మామూలుగా అయితే కటింగ్ అప్పుడే తీస్తాము, కానీ నేను ఒరిజినల్స్ అటాచ్ చేసిన తర్వాత తీస్తాను. ఇప్పుడు తీస్తే ఏమవుతుందంటే సాగిపోకుండా నీట్గా వస్తుందండి, లేదంటే మనం కుడుతున్నప్పుడే కొంతవరకు సాగిపోతుంది, వంకర వస్తుంది. అందుకోసం నేను ఎప్పుడైనా ఇలాగే తీస్తాను. ఇంతవరకు క్రాస్ తీయాలండి. క్రాస్ తీసిన దగ్గర ఇటువైపు తీసామన్న గుర్తు కోసం చిన్న టక్స్ ఇచ్చుకుందాము. ఈ క్రాస్ తీసిన భాగం బ్లౌజ్కి ముందు వైపుకి వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వలన మనకు హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దామండి. భుజం దగ్గర షోల్డర్ మీదకి ఈ టక్స్ వచ్చేలాగా మనం కుట్టుకుంటూ రావాలి. కాకపోతే ఇది బుట్ట చేతులు కాబట్టి ఈ విధంగా పెట్టుకుని, బుట్ట చేతులు కాబట్టి కొలత వేసుకోవాల్సిన అవసరం లేదండి, లేదంటే ఖచ్చితంగా టెక్స్ అనేది భుజం మీదకి వచ్చేలాగా చూసుకుని ఆ విధంగా వేయాలి. బుట్ట చేతులు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మనం ఇచ్చుకున్న టెక్స్ ఏదైతే ఉందో ఆ టెక్స్ భుజం మీదకి మనం వేసిన షోల్డర్ స్టిచ్ ఉంది కదండి, దాని మీదకి మధ్యకి వచ్చేలాగా చూసుకుని నీట్గా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనం చక్కగా నీట్గా పెట్టామంటే అలాగే బుట్ట కూడా నీట్గా వస్తుంది. స్టిచ్ వేసామండి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుందాము. హ్యాండ్కి కూడా ఖచ్చితంగా డబల్ స్టిచ్ ఎప్పుడు వేయాలండి. ఏ బ్లౌజ్కైనా సరే ఖచ్చితంగా డబల్ స్టిచ్ ఉండాలండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎటువంటి డౌట్ లేదు అంటే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుము దగ్గర జాయింట్ వేస్తున్నామండి. ఈ విధంగా రఫ్ లాక్కుని మనం మార్క్ ఇచ్చుకున్న దాని మీద ఎంతవరకు మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చు సమంగా వచ్చేలాగా స్టిచ్ వేశాను. ఇప్పుడు టెక్స్ వేస్తున్నానండి. 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ వరకు టెక్స్ వేశాను. ఈ విధంగా రెండో వైపున కూడా టెక్స్ వేస్తున్నానండి. వన్ ఇంచ్ పడేలాగా చూసుకుని ఒక 4 ఇంచెస్ వచ్చే వరకు టెక్స్ వేయాలి. ఈ విధంగా హ్యాంగింగ్స్ కట్టాను చూడండి. హ్యాంగింగ్స్ కుడుతున్నప్పుడు స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిందండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఈ విధంగా మువ్వలు పెట్టాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వినయ్ క్రియేటర్స్. నమస్తే.